అమ్మా, చెప్పమ్మా. ఇందాక గోదాదేవి అన్నావు కదా, తన కథ చెప్తావా? గోదాదేవి గురించా? నాకు ఆ, తెలిసింది చెప్తాను. ఉమ్, పూర్వం 12 మంది ద్రవిడులు ఆళ్వారులుగా ఉండేవాళ్ళు. 12 మంది ఆళ్వారులు తిరుప్పావే చెప్పటంలో స్పెషలిస్టులు అనమాట వీళ్ళు. విష్ణువే జీవితంగా బతికిన వాళ్ళు. ఈ 12 మందిలో ఒకే ఒక్క లేడీ గోదాదేవి. 11 మంది ఆళ్వారులు అబ్బాయిలు, ఒక్క ఆళ్వార్ అమ్మాయి గోదాదేవి. ఈవిడికి ముద్దు పేరు ఏంటంటే కుదయి, అంటే పూలదండ అని. అదనమాట. పూర్వం శ్రీవల్లిపుత్తూరు అనే ఊరిలో విష్ణుజిత్తుడు అనే మంచి విష్ణు భక్తుడు ఉండేవాడు. ఆ విష్ణు భక్తుడు విష్ణువే ప్రపంచంగా, ఆయన జీవితమే విష్ణుమూర్తికి అంకితం చేసేసాడు. మనసంతా విష్ణుమయం. శ్రీవల్లిపుత్తూరు అనే ఊరిలో ఈ విష్ణు భక్తుడు విష్ణుచిత్తుడు ఉన్నాడు కదా, అక్కడ తులసి వనం పెంచుతూ ఉండేవాళ్ళు అనమాట. వటపత్ర సాయి గుడికి మంచిగా పూలదండలు కట్టి పంపిస్తూ ఉండేవాడు, కైంకర్యాలు చేస్తూ ఉండేవాడు. ఆయన పూలదండలు కట్టి సమర్పించటంలో స్పెషలిస్ట్ అనమాట. అంత అందంగా, ప్రేమగా, భక్తిగా, అంత అందంగా పూలమాలలు కూర్చే మనిషి ఇతను ఒక్కడే అనమాట. ఇక ఆ శ్రీవల్లి పుత్తూరులో అనమాట. ఇక్కడి నుంచి శ్రీరంగం చాలా దూరం. శ్రీవల్లి పుత్తూరు నుంచి శ్రీరంగం చాలా దూరం అయినా సరే విష్ణుచిత్తుడు తయారు చేసిన పూలదండలకి డిమాండ్ బాగా ఉండేది. అక్కడికి కృష్ణుడికి కూడా వెళ్ళేవి అనమాట ఈ పూలదండలు. పూలదండలు అంటే పూలదండలు కాదు, తులసి మాలలు అనమాట. తులసి మాలల దండలు కట్టి శ్రీరంగానికి కూడా పంపించేవాడు అనమాట కృష్ణుడి కోసం. అయితే ఒకసారి పుబ్బా నక్షత్రం ఉన్న టైంలో ఒకరోజు శ్రీ విష్ణుజిత్తుడు ఉన్నాడు కదా, తులసి వనంలో ఒక బేబీ కనిపించేది అనమాట. ఆ బేబీనే గోదాదేవి. తనని అందంగా పెంచి అన్ని సకల విద్యలు నేర్పిస్తాడు. అపురూపంగా చూసుకుంటారు విష్ణుజిత్తుడు ఫ్రెండ్స్ అందరూ కూడా. ఈ తిరుప్పావే చదువుతూ ఉండేవాళ్ళు అనమాట అప్పట్లో. ఈ కైంకర్యాలు చెప్పేవాళ్ళంతా తిరుప్పావై అన్నీ నేర్చుకొని ఆ కళలు లక్ష్మీ కళ ఉట్టి పడతా అందంగా ఉండేది గోదాదేవి. పెరుగుతా పెరుగుతా పెరుగుతూ ఉండేసరికి కృష్ణుడి మీద భక్తి ఎక్కువైపోయి కృష్ణుడే పతిగా కావాలని పరవశించిపోయేదనమాట. ఆ కృష్ణ భక్తితో తులసి వనంలోకి వెళ్ళి తండ్రితో పాటు పూలదండలన్నీ కట్టడం, అందంగా తయారు చేయటం నేర్చేసుకుంది. తిను కూడా కృష్ణుడికి దండలు పంపించేది. ఇట్లా చేస్తూ ఉండగా ఒకసారి దండేసేసుకొని ఒంటి మీద మెళ్ళో బావి నీళ్ళల్లో చూసుకొని ఎంతో బాగుందని, ఆ బాగుంది అనుకున్న తర్వాతే కృష్ణుడికి పంపించేది. అలా పంపిస్తూ ఉండేది కృష్ణుడి మీద భక్తితో. ఇలా పెంచుతూ పెరుగుతా పెరుగుతూ ఉండేసరికి ఒకరోజు పూలదండల్లో విష్ణుజిత్తుడికి వెంట్రుక కనిపించింది. ఇదేం వెంట్రుక అని చూస్తే అది చిన్న వెంట్రుక కాదు, పెద్దదనమాట. ఇంత పెద్ద వెంట్రుక గోదదే. కాబట్టి గోదని పిలిచి కొంచెం గట్టిగా అడుగుతాడు, నువ్వు ఇంకా ఇట్లా చేయకూడదు, కృష్ణుడికి అపచారం జరిగిందని దండలు కట్టద్దంటాడు. ఒకసారి కృష్ణుడి కల్లోకి వస్తాడనమాట. గోదతో నువ్వు దండలు కట్టించి నాకు పంపించట్లేదు, నాకు గోద పంపించిందే ఇష్టము అని కల్లో చెప్తాడనమాట. కృష్ణుడు చాలా విచారంగా కనిపిస్తాడనమాట. గోద దండ కట్టి నాకు పంపించాలి, అదే నాకు ఆనందం అని కృష్ణుడి కల్లోకి వచ్చి చెప్పిన తర్వాత మళ్ళీ గోదే అన్నీ కట్టి పంపించేదనమాట. ఇట్లా చేస్తూ ఉండగా కృష్ణుడి కోసం ఎప్పుడు ధనుర్మాసం మొదలు నుంచి మకర సంక్రాంతి వరకు 30 రోజులు వ్రతం చేసిద్ది. తిరుప్పావై చదువుకుని తిరుప్పావై వ్రతం చేసేది స్నేహితురాలతో కలిసి. తెల్లవారుజామునే లెగండి, తిరుప్పావై చదువుదాము, దేవుణ్ణి మేలుకొల్పుదాము, మనకు కావాల్సినవన్నీ శ్రీకృష్ణుడే మనకు అందిస్తాడు అని ప్రజల్లో భక్తి మార్గాన్ని తీసుకొచ్చేసింది. వ్రతమంతా పూర్తయి మకర సంక్రాంతి రోజున కళ్యాణ తిలకం దిద్దుకొని కళ్యాణం చేసుకోవడానికి శ్రీరంగం వెళ్ళిపోయింది కృష్ణుడి కోసం. కృష్ణుడితో కళ్యాణం చేసుకొని కృష్ణుడిలో ఐక్యమైపోయింది గోదాదేవి. విష్ణుజిత్తుడు కళ్యాణం తర్వాత చాలా విచారిస్తూ ఉంటాడు, నా కూతురు దూరం అయిపోయిందిగా, కళ్యాణం చేసుకొని వెళ్ళిపోయిందిగా అని. అప్పుడు మళ్ళీ అశరీరవాణి మాట్లాడిద్ది కృష్ణుడిలాగా. కృష్ణుడు ఏం చెప్తాడు, శ్రీ విష్ణు జిత్తుడికి శ్రీకృష్ణుడు చెప్తాడనమాట, ఇదంతా మాయ, భూదేవి గోదాదేవిగా అవతరించింది, భక్తి మార్గంలోకి ప్రజల్ని తిరుప్పావై చదివి ఎలా తీసుకురావాలా, భగవంతుణ్ణి ఎలా చేరుకోవాలా అని ప్రజలకి భక్తి మార్గాన్ని చూపించింది గోదాదేవి రూపంలో. ఇదంతా మాయ, ఈ మాయ నుంచి నువ్వు బయటికి రా అని చెప్పి ధైర్యాన్ని చెప్తాడనమాట. గోదాదేవి చూపించిన భగవన్ మార్గాన్ని ప్రజలందరూ కూడా పాటిస్తారనమాట. ధనుర్మాసంలో చాలామంది తిరుప్పావై చదువుతారు నేర్చుకొని. చెన్నైలో బాగా చెప్తారు. తిరుప్పావై అంటే మాటలు కాదు, అసలు చాలా పవిత్రమైంది. ఆఖరికి తిరుమలలో కూడా తిరుప్పావై చదువుతారు. ఎప్పుడు సుప్రభాతం బదులు, తిరుమలలో కూడా సుప్రభాతం బదులు
బ్రహ్మముహూర్తంలో సూర్యుడు రాకముందే తిరుప్పావై చదువుతారు. అంత విశేషంగా తిరుప్పావైకి ఉందన్నమాట. పూర్వం నుంచి ఇంత గణనీయమైన చరిత్ర ఉంది. గోదాదేవి కళ్యాణం జరిగింది. చాలా సంతోషంగా ఉంటారనమాట ప్రజలందరూ. గోదా కళ్యాణం చెప్పుకున్న వాళ్ళకి కూడా గోదాదేవికి కృష్ణుడు లభించినట్టు మంచి కృష్ణుడు భర్తగా రావాలని కోరుకుంటారు. గోదాదేవి కథ విన్న వాళ్ళందరికీ కూడా కృష్ణుడు లాంటి భర్త పతిగా రావాలని స్వప్నవర్షిణి రెడ్డి కూడా కోరుకుంటుంది. జై శ్రీకృష్ణ.